అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ వీడియోలో చూపించేది వాస్తవమైన విషయమే. 9 రకాల వంట వస్తువులు నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతా ఉందా? మరి ఇస్తే ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉంది? పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 4 రకాల వంట వస్తువులు ఇస్తూ ఉంది. ఒకటి గోధుమ పిండి, రెండవది చక్కెర, ఆయిలు, జొన్నలు. 4 రకాల వస్తువులు ఇస్తూ ఉంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు చేసి 9 రకాల వంట వస్తువులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము సిద్ధం చేసుకుంది ప్రణాళిక. మరి తెలంగాణ ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేసింది, కానీ ఇప్పటికీ కూడా ఒక బియ్యం తప్పితే ఏమి కూడా ఇస్తలే. అంత్యోదయ కార్డు ఉన్న వారికి ఓన్లీ చక్కెర మాత్రం ఇస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఏదో ఇందిరమ్మ కిట్టు కింద 9 రకాల వంట వస్తువులు ఇవ్వబోతా ఉన్నట్టు సమాచారం. నిరుపేదల ఆకలి నిర్మూలించాలి, తెలంగాణలో ఆకలి అన్నోళ్లకు అన్నం పెట్టాలనే విషయం మీద మన తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉందట. ఒక్కసారి దాని మీద చూద్దాము. ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎట్టెట్టి ఇవ్వబోతా ఉన్నారు, ఏ రకమైనటువంటి కార్డు ఉన్నవారికి ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక మనం చూసుకుంటే ఇలాంటి రేషన్ కార్డు ఉంటే 9 రకాల వంట వస్తువులు ఫ్రీగా ఇవ్వబోతారా. ఇగో సాల్టు, చక్కెర, ఇక్కడ మనకు పప్పులు, ఇగో రకమైనటువంటి మరి ఇవి ఇస్తే నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఎందుకంటే బయట మార్కెట్లో కొంటే ఇష్టానుసారమైన రేట్లు, ప్రతిదానికి 30% ట్యాక్స్. మన రాష్ట్ర ప్రభుత్వం 15%, సెంట్రల్ గవర్నమెంట్ 15% ట్యాక్స్. 30% ట్యాక్స్ పోగా దాని రేటు తోటి కూడి మనము కొంటా ఉన్న ఒక ఆయిల్ ధర 170 రూపాయలు, కందిపప్పు కిలో ఉంటే 150 రూపాయలు, గోధుమ పిండి కిలో ఉంటే 50 రూపాయలు. ఈ రకంగా మన జీవితము నిత్యావసర వస్తువులతోటే ముడిపడి ఉంది అని తెలంగాణ ప్రజలు వాపోతూ ఉన్నారు. అందుకని ఈ పెద్ద సహాయం చేయాలి, ప్రజల బాధను తీర్చాలి అని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. మరి ఏ విధంగా తీర్చబోతా ఉందో ఇప్పుడు షార్ట్కట్లు చూపించబోతా ఉన్నా, చూద్దాం ఒకసారి. తెలంగాణ రేషన్, మీకు రేషన్ కార్డు ఉందా? ఇదే త్వరలోనే అతి భారీ శుభవార్త రెడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మరి ఏంది ఆ శుభవార్త అంటే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా పాలిస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ధర్నాలతో ఓరెత్తిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావం పెరగకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇది కనుక సక్సెస్ అయితే కనుక ప్రతిపక్షాలకు పెద్ద సవాలే. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న కసరత్తు పేదలకు మేలు చేయబోతుంది. అందులో అదేందో తెలుసుకుందాము. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు దీంట్లో ఉన్నాయి, తెలుసుకుందాం. ఎందుకు వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారని. నిజంగా తెలంగాణ ప్రభుత్వం అభయాస్తం రేషన్ కిట్, పేరు అభయాస్తం రేషన్ కిట్ అని చెప్తా ఉన్నారు. పేరుతో ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని తెలిసింది. ఇందులో భాగంగా ఒక్కో కిట్టులో 9 నిత్యావసర సరుకులు ఉంటాయని సమాచారం. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. త్వరలోనే రేషన్ షాపుల్లో వీటిని ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ పథకానికి ఇందిరమ్మ అభయాస్తం అని పేరు పెట్టనున్నట్టు కూడా తెలిసింది. ఇందిరమ్మ అభయాస్తం పేరు ఏదైనా పెట్టుకొని, ముఖ్యుడు బువ్వ కావాలి అంటే వాళ్ళకి బువ్వ దొరికితే, గూడు కావాలంటే వాళ్ళకి గూడు దొరికితే, అంతకు మించినటువంటి సహాయం మరొకటి ఉండదు. ఆకలైనోనికి అన్నం పెట్టి దూపైనోనికి నీళ్ళు పోయడము ప్రభుత్వానికి ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకి ఇందిరమ్మ అభయాస్తం కిట్ అనేది ఉందో దాంట్లో ఏమేమి ఉండబోతా ఉన్నాయంటే ఇవి ఉండబోతా ఉన్నాయట. ఇవి ఎంతెంత ఇవ్వబోతా ఉన్నారు, కిలా, అర్ధ కిలా. సరే, రేషన్ కార్డు ఉన్నది. రేషన్ కార్డులో 4 సభ్యులు ఉంటారు. 4 సభ్యులకు ఒక్కొక్కల చొప్పున, లేకపోతే ఒక రేషన్ కార్డుకు ఒకటే కిట్ట.
ముందుగా మనం ఆ విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. రేషన్ కిట్లో ఏ ఏ సరుకులు ఉంటాయి? అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ సమాచారం ప్రకారం ఈ కిట్టులో మనకు 9 వంట వస్తువులు ఉండే అవకాశం ఉంది. ఇక బియ్యం ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యము 6 కిలోలు, కందిపప్పు కిలో, గోధుమ పిండి కిలో, చక్కెర 1/2 కిలో, నూనె లీటర్ ప్యాకెట్ అట, చింతపండు 1/2 కిలో, ఉప్పు కిలో, కారం పొడి 250 గ్రాములు, అలాగే పసుపు 100 గ్రాములు ఉంటుందని తెలిసింది. అయితే ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఈ కిట్టులో తమకు ఏం కావాలనో అవి మాత్రం కూడా తీసుకోవచ్చు, లేదంటే అన్నీ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకునేవారు ఉప్పు కాకుండా ఏదైతే నచ్చుతుందో ఇంకా ఉప్పు కాకుండా ఇప్పుడు కారం పొడి 2 ప్యాకెట్లు అవసరం ఉందనుకో 2 తీసుకోవచ్చు ఉప్పు కాకుండా. మొత్తానికి 9 రకాల వంట వస్తువులు ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి మనం అనుకునే డౌట్ మనకు క్లియర్ కావాలి. ఒక రేషన్ కార్డుకు ఒకటే కిట్టా? ఇది కిట్టులో ఉండేటివి. ఇవి కిట్టులో ఉండే 9 వస్తువులు. కిట్టులో ఉండే 9 వస్తువులు అంటే రేషన్ కార్డులో 4 సభ్యులు ఉంటే 4 సభ్యులకు ఒక్కొక్క కిట్ట, లేదంటే రేషన్ కార్డుకు ఒకటే కిట్ట. దాని గురించి కూడా తెలుసుకుందాము. అలాగే ఒక కిట్టుకు ఎంత రేటు ఉంటుంది? సబ్సిడీతో కూడుకున్నదట. ఇగో ఇవి రేట్లు. ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది, అలాగే ప్రభుత్వం ఇచ్చే ఈ కిట్ విధానం ఉంటే ఒక వ్యక్తి వస్తువుల్ని బయట మార్కెట్లో కొనుక్కుంటా రేషన్ షాపులో కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది కూడా మనము అంచనాకి రావచ్చు. దాన్ని పరిశీలిస్తే ఈ రేషన్ కిట్లో వస్తువులు మార్కెట్ విలువకు సంబంధించినటువంటి విధానం మనం చూసుకుంటే ఇగో సన్న బియ్యం లెక్కిస్తే 6 కిలోల చొప్పున 50 రూపాయల కిలో, 300 అయితే 50 రూపాయల కిలో. కిలో కందిపప్పు 150 రూపాయల కిలో. అలాగే 150 రూపాయలు గోధుమ పిండి కిలో, ఇక్కడ మనం చూసుకుంటే 40 రూపాయలు. చక్కెర 1/2 కిలో 45 రూపాయలు. ఫామ్ ఆయిల్ 1 లీటర్ 150 రూపాయలు. చింతపండు 1/2 కిలో 90 రూపాయలు. అయితే ఉప్పు కిలో 20 రూపాయలు. కారం పొడి 250 గ్రాములు 60 రూపాయలు. పసుపు మనకు 100 గ్రాములు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మనకు 60 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మొత్తం మార్కెట్ విలువ 885 రూపాయలు. ఒక వ్యక్తికి ఈ కిట్ నుంచి ఉచితంగా లేదా సబ్సిడీ రేటు ఉదాహరణకు 100 రూపాయలు పొందితే అతనికి 785 రూపాయల వరకు ఆదా అవుతుంది. చూసాం కదా మనం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఇచ్చి ఇక్కడ కానీ ఎక్కువ ఉన్నాయి. వాస్తవానికి 1 లీటరు నూనెకు 190 రూపాయల దాకా ఉంది. 170 నుంచి 190 రూపాయలు. ఇక్కడ మనకి ఎంత ఇచ్చిర్రు? 150 రూపాయలు ఇచ్చారు. అది కాదు, వాస్తవానికి ఇడున్నటువంటి 9 రకాల నిత్యావసర వస్తువులు కొంటే మనకు 12 నుంచి 1300 దాకా ఇది. మరి ఒక వ్యక్తి రోజు కూలి పని చేస్తే 500 రూపాయలు వచ్చేది. అలా ఇంట్లో 2 పిల్లలు, భార్య, ఒక వ్యక్తి పనిచేసే వ్యక్తి ఉంటే అంటే భూమి జాగా లేనోళ్ళు వాళ్ళు ఏదన్నా పండుగ చేసుకోవాలంటే అదే పాఠం చూడు. పండుగెనుక పండుగచ్చే గుండెలో నా గుబులు వచ్చే పూట పూట గండా మాయేరో ఆశన్న భూషన్నాలారా పస్తులుండే బతుకులాయేరో ఆశన్న భూషన్నాలారా అంటే పేదోళ్ళకు పండుగ వస్తే నిజంగా పస్తులుండే కాలం. ఎందుకంటే దసరా వచ్చిందంటే మటన్ చికెన్ తెచ్చుకోవాలి, మన దగ్గర పైసలు ఉండయి. సంక్రాంతి వచ్చిందంటే అప్పాలు దేవుకోవాలి, 1000 కొద్ది సామాన్ తెచ్చుకోవాలి, నూనె పిండి ఇవి అవి తెచ్చుకోవాలంటే మనిషికి డబ్బులు ఏడునే ఇవ్వాలా. అందుకనే ఆనాడు ఆ పాట మన వెనుకటోళ్ళు అట్టిగా ఏ పాటలో కూడా రాయలే. పండుగ వెనుక పండుగ గుండెలో నా గుబులు వచ్చే. పండుగ వెనుక పండుగ మనకు. ఇప్పుడు బతుకమ్మ పండుగ కాగానే దసరా కాగానే దీపావళి కాగానే సంక్రాంతి. ఇట్లా బతుకమ్మ పండుగకు కొత్త బట్టలు, దసరాకు కొత్త బట్టలు. ఓర్రా మా ఏం బతుకులు అన్నట్టుగా ఉన్నాయి. కానీ డబ్బు కావాలి, ఖజానా ఉంటే ఓకే, లేకపోతే నహి.
ఇదన్నట్టు. దయచేసి పేద బడుగు బలహీన వర్గాల తరపున భగవంతుని ఆశీర్వాదం ప్రభుత్వానికి ఉంటుంది. రేవంత్ రెడ్డి సారు మీరు ఏవి అమలు చేసినా అమలు చేయకున్నటువంటి ఈ రేషన్ షాపులకు సంబంధించినటువంటి ఈ వస్తువులు అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. మన ఛానల్ను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈ వీడియోను అన్ని గ్రూపులలో షేర్ చేయండి, అదే కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.